సో ఇలా సడన్గా సండే షాపింగ్ వెళ్దాం అనుకున్నాము. అండ్ దట్ టు ఫర్ మై హబ్బీ, నా కోసం కాదు. సో తీసుకునేటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకుంటా, అంతే కదా. చూసారా, మా అబ్బాయి ఏమో నేను వీడియో తీసేస్తున్నానని ఒకటే గొడవ, ఎక్కడ పడితే అక్కడ వీడియో తీసేస్తున్నావు అని. సో ఫేవరెట్ షోరూమ్ ఆఫ్ మై హస్బెండ్, ఇక్కడికి వచ్చాను. మీకు కావాలంటే కమెంట్స్లో చెప్తాను నేను అసలు ఆ షోరూమ్ ఎక్కడికి వెళ్ళాను ఏంటి అని. అండ్ ద ఫైట్ బిగిన్స్. నాకు నచ్చింది ఆయనకు నచ్చదు, ఆయనకు నచ్చింది నాకు నచ్చదు. ఇంటింటి రామాయణమే కదండి, మీ అందరికీ తెలుసు. ఫైనలీ నచ్చినవన్నీ తీసుకొని వచ్చి ట్రయల్ రూమ్లో సెటిల్ అయ్యామన్నమాట. ఇంకా ట్రయల్ స్టార్ట్ అయ్యింది. వామ్మో, ఇదే అసలైన కథ అండి. అదిగోండి స్టార్ట్ అయింది, ఐఎమ్ రెడీ అంటున్నాడు. నీళ్ళకి అయిపోయింది ఎనర్జీ, అప్పుడే కూర్చుండిపోయాడు. మేము ఇంకా నిలబడి ఉన్నాము. బట్ ఫ్యూ మూమెంట్స్ లేటర్ ఇంకా టైర్డ్ అయిపోయామండి. ఆల్రెడీ 1 hour అయిపోయింది ఆయన ట్రయల్ రూమ్కి వెళ్ళి. ట్రయల్ రూమ్ పెద్దగా ఉంది కాబట్టి అలా పడుకోవడానికి, నిద్రపోవడానికి, కూర్చోడానికి ఎనఫ్ స్పేస్ ఉందన్నమాట. నాకు నిద్ర వస్తుంది. ఆల్ వెయిటింగ్ ఫర్ అవర్ హీరో. వెయిటింగ్ అట్ ద ట్రయల్ రూమ్. యాక్చువల్లీ అమ్మాయిలకి ఎక్కువ టైం పడుతుంది అని అనుకుంటారు కదా. ఇన్ మై ఫ్యామిలీ ఇట్ ఈస్ టోటలీ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆపోజిట్. Hello, I am like Maggie. It's a lie. ఫైనలీ వచ్చాడండి బాబు. ఇప్పుడు మాకు అందరికి డిస్కషన్, ఇది బాగుందా, అది బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా. కూతురు చెప్తే కొంటాడు, నేను చెప్తే కొనడు. సరే మరి నన్ను ఎందుకు తీసుకెళ్ళడం షాపింగ్కి. అమ్మో, ఫైనలీ ఒకటి నచ్చిందండి బాబు. థ్యాంక్ గాడ్. జాయ్ మా దుర్గా. Bye.